సమయాన్ని దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. రెండు చేతులెత్తి దేవాది దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ దినము దేవుని సన్నిధిలో ఉండడమే మనకు దేవుని యొక్క భాగ్యము. హల్లెలూయా. ఎందరో ఈ దినమున జీవించి కూడా వారు మరి దేవుని స్థలంలో ఉండక లోకానుసారంగా బ్రతికే వారు ఎందరో ఉన్నారు. అయితే జీవం కలిగిన దేవుని మనము సేవించడానికి దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నేటి అంశము ఏమిటంటే వేగుల వారి నివేదిక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, సర్వశక్తి మంత్రమైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దీనదాసురాలు నాయన, నన్ను బలపరచు. నీ ఆత్మ కార్యముతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద నింపండి. బలమైన తండ్రి, దుర్గమగా ఈ స్థలమందు ఉండి నాయన విత్తే ప్రతి వాక్యము నాయన జనుల్లో ఫలించి నీ అభిషేకముతో నింపబడి నీ వారసులుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగిన కృపను దయచేయండి. ప్రతి దుష్ట ఆత్మను లయం చేయండి. నీ మహిమతో నన్ను తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగము, ముందుగా మనం చదువుకున్న లేఖన భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27 నుండి మనము చదువుదాం. నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మనము అక్కడ అనాలేకులను చూస్తుమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోనీయులు కొండ దేశములో నివసించుచున్నారు. రూబీనీయులు సముద్రమునంత యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా, ఈ మాటలు చదవాలి, అందరూ చదవాలి, నిశ్చయముగా వెళుదము, దానిని స్వాధీన పరచుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజనమనివి. మరియు వారు తాము సంచరించి సూచన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి సూచన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే వేగుల వారి యొక్క నివేదిక అంటే వారి యొక్క సమాచారమును మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండమ్మా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండిను కొండలలో నుండి పారు ఊటలను అది గోధుమల, యవన, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా. ఈ దేశము పేరు ఏమిటనగా కనాను దేశం. ఇది వాగ్దానం యొక్క దేశము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన దేశము. హల్లెలూయా. ఈ దేశమును మీరు స్వతంత్రించుకుంటారు. ఆ దేశము ఆశీర్వాదకరమైన దేశము. అది కొండలు, లోయలు కలిగిన, నదులు కలిగిన దేశము. అందులో పంట కూడా శ్రేష్టమైన పంట, విస్తారమైనటువంటి తేనెయు ఆహారములు, మీకు మంచి ఫలములను దొరుకు మంచి దేశము అని ఎవరు చెప్పారనగా, ముందుగానే దేవాది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ తెలియజేసిన సమాచారమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆ దేశంలోనికి మీరు వెళుతారు, ఆ దేశమును మీరు స్వతంత్రించుకుంటాడని దేవుడు ముందుగానే చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ మోషే గారు ఏం చేశారంటే
వేగుల వారిని పంపి ఆ దేశం యొక్క సమాచారం, ఆ దేశం యొక్క స్థితిని మీరు వేగు చూచి ఆ సమాచారం నా దగ్గరికి తీసుకుని రమ్మని 12 గోత్రాలలో నుండి 12 మందిని ఆయన సపరేట్ చేసి ఆ యొక్క కనాను దేశం యొక్క చుట్టూ ప్రాంతాలంతా కూడా పరిశీలన చేసి నా దగ్గరికి ఆ సమాచారమును, ఆ నివేదికను తీసుకుని రమ్మని చెప్పి పంపినప్పుడు 10 మంది ఒక మార్గము గుండా వారు వెళ్ళి కనాను దేశం అంతా సంచరించారు. మరి ఇద్దరు కూడా కాలేబు యెహోషువ వీరు కూడా వెళ్ళి ఆ దేశం అంతా సంచరించి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము గమనిస్తే 10 మంది ఒక నివేదిక అంటే ఒక సమాచారమును తీసుకుని వచ్చారు, మరి ఇద్దరు కూడా ఒక సమాచారమును తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 10 మంది యొక్క నివేదిక వారి సమాచారం మనం గమనిద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. 27వ వచనం. 28 చదువు. అయితే బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనానీయులను చూచితిని. అమాలేకీయులు దక్షిణపు దేశములో నివసించుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ దేశపు జనులు ఎలా ఉన్నారంట? ఈ 10 మంది చెప్పే సమాచారం ఏమిటంటే బలవంతులుగా ఉన్నారు. ఆ దేశం చుట్టూ కూడా ఉన్నతమైన ఎత్తైన ప్రాకారములు ఉన్నవి. అక్కడ 4 జాతుల ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఆయా జాతుల ప్రజలు కూడా ఉన్నారు. వారు ఉన్నత దేవులుగా ఉన్నారు, వారు బలవంతులుగా ఉన్నారని మీరు సమాచారం ఇస్తున్నారు. అయితే కింద మనము అదే వచనాలలో చూస్తే 30వ వచనం ఒకసారి చదువుదాము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్న వారు ఏమని చెప్తున్నారు? జనములను, ఇశ్రాయేలు ప్రజలను బలహీనపరుస్తున్నారు. అక్కడున్న జనం బలమైన వారు, వాటి చుట్టూ ప్రాకారములు ఎంతో ఎత్తుగా ఉన్నవి, మనం ఆ పట్టణాన్ని పట్టుకోలేము, స్వాధీనపరచుకోలేము అన్నంతగా అక్కడున్న ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఏం చేస్తున్నారు? బలహీన పరుస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం అంటే 10 మందిగా ఉన్నవారు ఆ సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అయితే ఇద్దరుగా ఉన్నవారు అక్కడున్న జనములంతా నిమ్మలపరిచి మీరు ఊరుకుండండి, మేము తెచ్చిన సమాచారము మేము ప్రకటిస్తాము. హల్లెలూయా. అక్కడున్న వారు ఎలాంటి వారైనా సరే, అక్కడ ఉన్నవారు బలవంతులైన వారికంటే బలమైన దేవుడు మన దేవుడు అన్న పూర్ణ నమ్మకము ఈ ఇరువురిలో ఉంది. ఎవరిలో? యెహోషువ కాలేబులో ఉంది. అక్కడ ప్రాకారములు ఉన్నవి, ఉన్నతమైన ప్రాకారములు, ఎత్తైన ప్రాకారములు ఉన్నవి. అయితే వాటికంటే ఉన్నతమైన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము అక్కడికి వెళుతాం. ఏమంటున్నారు? నిశ్చయముగా మనము ఆ దేశమునకు వెళ్ళుదాము. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రములు. నిశ్చయము అన్న మాటలు ఏం చూస్తామంటే బలమైన విశ్వాసమును, చెదరని విశ్వాసమును, బెరుకులేని విశ్వాసమును, ధైర్యముతో కూడిన పలుకును మనము చూడగలుగుతున్నాం. దేవుని ప్రియజనమా. హల్లెలూయా. అంటే మనము ఖచ్చితముగా వెళుదాము, ఆ జనులను మనము జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. 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 అంటే ఇక్కడ వీరికి నమ్మకముతో కూడిన బలమైన విశ్వాసము ఎవరిలో ఉందండి? ఇద్దరిలో ఉంది. దేవునికి స్తోత్రములు. ఇక్కడ 2 గ్రూపుల వారి నివేదికను మనం చూస్తున్నాం. 10 మంది యొక్క నివేదిక, వారు ఎక్కువ జనమే కానీ, ఎక్కువ సంచారం చేశారు కానీ, వారు బలహీన దశలో ఉన్నటువంటి సమాచారమును తీసుకొని వచ్చారు. తన యొక్క సమాజమును, తన యొక్క దేవుని సంఘమును, దేవుని బిడ్డలను బలహీనపరిచే సమాచారం వారి దగ్గర ఉంది. అయితే ఇద్దరే చూడడానికి ఈ ఊర్లో ఏముంది? బలమైన సమాచారము, సమాజమును ధైర్యపరిచే సమాజము. హల్లెలూయా. ధైర్యపరిచే సమాచారము. అంతేకాకుండా వాగ్దానం చేసిన మాటను నమ్మిన విశ్వాసము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి నిన్న అయ్యగారు ఒక ప్రశ్న వేశారు, వాగ్దానము అంటే ఏమిటి అన్నప్పుడు చాలా మంది మనం సంవత్సరం ఏం చేస్తున్నామంటే
అంటే వాగ్దానము. వాగ్దానం అని ఆ మాటను నమ్ముతున్నాము, ఆ మాటను వాగ్దానం అంటున్నాము. వాగ్దానం అంటే ఏమిటో కూడా అర్థం కాని స్థితిలో జనాలు ఉండిపోయారు. వాగ్దానం అంటే ఏమిటి? మాట ఇచ్చి నెరవేర్చడమే వాగ్దానము. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. అంటే ద్వితీయోపదేశ కాండంలో ముందుగానే మోషే గారు ఏం చేశారు? ఆ ప్రదేశంలోనికి వెళ్ళక మునిపే మీరు ఆ దేశంలోనికి వెళతారా, మంచి దేశమును మీకు ఇస్తానని దేవుడిచ్చిన మాటను మీరు మర్చిపోయారు. దేవుడిచ్చిన మాటను ఇక్కడ మర్చిపోయారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా గమనిస్తే విశ్వాసుల గొప్ప గుంపు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకంటే ముందుగా పితరులైన విశ్వాసుల యొక్క గొప్ప విశ్వాసాన్ని ప్రతి వచనంలో మనం చూస్తాం. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసులను కూర్చున్న సందేశమును ప్రకటించే ఆ యొక్క అధ్యాయము. హల్లెలూయా. అందులో మనం గమనిస్తే చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విశ్వాసము అన్నది ఏమిటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలలో మేము వాగ్దాన దేశమును స్వతంత్రించుకుంటామన్న విశ్వాసం ఏమొచ్చుకైనా లేదు. అయితే అందరిలో ఉంది, ఇద్దరిలో ఉంది. ఎవరిలో ఉంది? యెహోషువలో, కాలేబులో. వారిలోనే ఎందుకు ఉంది? గమనిస్తే వారు పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తున్నారు. వారు మనస్ఫూర్తిగా పూర్ణమైన మనసుతో దేవుని వెంబడిస్తున్నవారు కనుక వారిలో ఒక నిరీక్షణ ఉంది. దేవుడిచ్చిన మాట మీద, ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంది కనుకనే వారిలో ఆ విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆమేన్. ఇక్కడ మనమందరం కూడా ఏ గుంపు అనగా విశ్వాసుల గుంపు. హల్లెలూయా, విశ్వాసుల గుంపు. అయినా విశ్వాసాన్ని పరీక్షించినట్లయితే ఎంత మంది విశ్వాసములో మేము నిలిచామని చెప్పగలరు? చెప్పలేము. ఆయా పరిస్థితులను బట్టి కృంగిపోవడం ఉంటుంది, దిగజారిపోవడం ఉంటుంది, బలహీనం అవడం ఉంటుంది. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఎంతటి కార్యమైనా సరే, అది ఎంతటి వ్యతిరేకత అయినా సరే, అది నాకు చాలని శక్తి కలిగిన కార్యమైనా సరే దేవుడు బలవంతుడని నమ్మగలిగిన విశ్వాసం కొందరిలో మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. అలాంటి వారి మనపూర్వకంగా దేవుణ్ణి వెంబడించేవారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడిస్తావో, పూర్ణమైన హృదయంతో దేవుని వెంబడిస్తావో, అప్పుడు నీలో కూడా పూర్ణమైన సంపద, దేవుని యొక్క శక్తిని నీలో నింపుకుంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెహోషువ, కాలేబులు వీరిద్దరూ కూడా ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటామని జనులు ఏం చేశారో తెలుసా? పురికొల్పారు. బలహీనపరచలేదు. ఏం చేశారు? పురికొల్పారు. సంఘం యొక్క బాధ్యత కూడా ఏమిటో తెలుసా? పురికొల్పడం. ఒకరినొకరము ఆనంద గీతములతో పాడుకుంటూ, ప్రార్థనా స్తుతులతో, ఓర్పుతో, సమాధానముతో, సంగీత గానములతో, వాక్యము చేత ఒకరినొకరము పురికొల్పించుకుంటూ, రగిలించుకుంటూ, మంట మండించుకుంటూ, బలహీనల సైతము బలపరుస్తూ ఉండగలిగిందే సంఘము. సంఘములో ఉన్న ఈ ఆనవాలు లోకములో ఎక్కడ వెతికినా కనపడదు. ఆమేన్. సంఘము అనగానే పురికొల్పుకుంటా, మండించుట. హల్లెలూయా. ఆత్మీయ ఉద్యమము రగిలించుట, బలపరచుట, ధైర్యపరచుట, సిద్ధపరచుట సంఘములో జరగవలసిన కార్యము. హల్లెలూయా. ఒక వ్యక్తి రావచ్చు బలహీనతో, ఒక వ్యక్తి రావచ్చు అనారోగ్యంతో. అయ్యో ఇది క్యాన్సర్, క్యాన్సర్ అంటే క్యాన్సర్, ఇక నువ్వు బ్రతకవు అన్న మాట ఎక్కడ వినపడకూడదు? సంఘములో వినపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. శక్తివంతుడైన దేవుడు నా దేవుడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంతకుముందు మనం గమనించున్నాం లక్ష్ముడు అనే ఆమె ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందటే ఆమె చనిపోవాల్సింది. కానీ పరుగున దేవుని మందిరంలోనికి వచ్చి నన్ను 3 దినముల కంటే
మహా అయితే 3 మాసముల కంటే కూడా నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్ చెప్పారు. ఇలాగ వాక్యము చెప్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నువ్వు 3 దినములుగా కదా నీకు దేవుడు ఆయుష్ను ఇస్తున్నాడు, నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుని యొక్క మాట సత్యము కాబట్టి ఆమె చాలా కాలము బ్రతికింది. దేవునికి స్తుతి కలుగునుగాక. డాక్టర్స్ చెప్పిన మాటలను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడు. మీ మాట ఎప్పుడు కూడా అవిశ్వాసము మాటలు ఎవరిని కూడా మాట్లాడకూడదు. సంఘం యొక్క బాధ్యత ఏం చేయాలా? బలపరిచింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరు విశ్వాసులైతే మీ హృదయంలో నుండి, మీ నోట నుండి విశ్వాసముతో కూడిన పలుకులే బయటికి రావాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము గమనిస్తే నిశ్చయముగా మనము దానిని జయించుటకు మనకు శక్తి చాలును. దేవునికి స్తోత్రములు. మొదట చెప్పిన 10 మందిలోని ఆ వర్గములోని నివేదికను మనం గమనిస్తే వారిలో ఏముందంటే అవిశ్వాసం ఉంది. ఏముంది వారిలో? అవిశ్వాసము ఉంది. హల్లెలూయా. వారు పిరికి పందలుగా ఉన్నారు, ధైర్యం లేని వారిగా ఉన్నారు. దేవుని ప్రజలే. హల్లెలూయా. వారి హృదయాలలో ఏముంది? పిరికితనం ఉంది, ధైర్యం లేని స్థితి ఉంది. వారికి పైకి ఏమైంది? భక్తి ఉంది, లోన శక్తి లేదు. పైకి భక్తి ఉంది, లోన శక్తి లేదు. ఇప్పుడు విశ్వాసుల గుంపులో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా, సంఘంలో కూడా ఏముంటుంది? చేతిలో బైబిల్ ఉంటుంది, మానక ప్రార్థనలు ఉంటాయి, స్తుతులు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, ప్రతి కూడికకు హాజరవుతుంటారు. అందరికంటే ముందే వచ్చి కూర్చుని ముందు స్థానంలో వారు సంఘ కూడికలో హాజరవుతారు. కానీ శక్తి లోపల లేదు. హల్లెలూయా. భక్తి ఉంటే ఏముండాలా? శక్తి ఉండాలా. హల్లెలూయా. భక్తికి నిదర్శనం ఏమిటి? శక్తి. శక్తి లేని భక్తి వ్యర్థము. హల్లెలూయా. అందుకే యోబు గారు ఎంత శ్రమ పడుతున్నా నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టించదా? ఆమె భక్తి ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. భక్తిని ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. అయితే వీరు భక్తి కలిగిన వారే, దేవుని బిడ్డలే, దేవుని జనమే, కానీ శక్తి లేదు. శక్తి లేదు. వీరు పిరికి పందలుగా ఉన్నారు. అందువలనే వారు ఏం చేశారు? అవిశ్వాసపు యొక్క పలుకులు పలికారు. వీరి జీవితాలలో జ్ఞాపకం అన్నది లేదు. దేవుని కార్యాలను మర్చిన వారుగా ఉన్నారు. ఎక్కడ మర్చారు మీరు దేవుని కార్యాలను గమనిస్తే? ఐగుప్తు దేశములో నుండి, దాసత్వములో నుంచి వీరందరినీ బయటకు తెచ్చాడు కదా దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో తెచ్చాడు? 10 తెగులు తెప్పించాడు. లాస్ట్ కి చివరి తెగులు ఏంటి? జ్యేష్ఠ సంతానమంతా ఐగుప్తు దేశంలోని జ్యేష్ఠులందరూ మరణించారు. కానీ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ మరణ దూత కూడా రాకుండా దేవుడు వారిని సంరక్షించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుండి ఫరో యొక్క హృదయం కఠినమైనప్పటికీ కూడా తన ప్రజలను ఏం చేశాడు? మోషే ద్వారా బయటకు తెచ్చాడు. తదుపరి ఏం జరిగింది? ఎర్ర సముద్రము దగ్గర సముద్రమునే పాయంగా చేసేసాడు. హల్లెలూయా. ఆ సముద్రంలోనే తన సైన్యాన్ని ముంచివేశాడు. అద్భుతము జ్ఞాపకం రాకుండా మర్చిపోయాడు. తర్వాత బలమైన రాజులను ఓడించారు. ఆమేన్. హల్లెలూయా. మన్నాను ఆకాశము నుండి, మన్నాను పూరేలను, బండ నుండి నీళ్ళనిచ్చాడు, చేతును మధురముగా మార్చాడు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుని యొక్క కార్యాలను ఎవరు మార్చారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మార్చిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఎవడు పిరికివాడు అవుతాడు? ఎవడు బలహీనుడు అవుతాడు? ఎవడు శక్తి లేని వాడు అవుతాడంటే దేవుని కార్యాలను మరచినవాడు. దేవుని కార్యాలను మరచిన వాడు శక్తిహీనుడు అవుతాడు. ఎప్పటికప్పుడు నా దేవుడు గతంలో ఇంతకంటే గొప్ప కార్యాలు చేశాడు, ఇంతకంటే బలమైన కార్యాలు నా ఎదుట చేశాడు, ఇంతకంటే నన్ను గొప్పగా పోషించాడు, ఇంతకంటే నా వ్యాధులన్నిటినీ విడుదల చేశాడు. హల్లెలూయా. నాకు వచ్చే శత్రు భయాలన్నిటి నుంచి నన్ను విడుదల చేశాడు. నేటి దినం వరకు నన్ను పోషించిన వాడు నా దేవుడు, నడిపించిన వాడు నా దేవుడు. అనేక గొడ్డు సమస్యల నుంచి, దిగులు, భయము, భీతి, కలవరముల నుండి నా దేవుడు నన్ను విడిపించాడన్న జ్ఞాపకం వచ్చుకున్నవాడు బలహీనుడు కాడు, అవిశ్వాసి కాలేడు, తిరిగి మంద కాలేడు, ధైర్యముగా నిలుస్తాడు.
తొలగిస్తాడు. హల్లెలూయా. అందుకే పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపో, నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. చూడమా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిన్ను పేరు పెట్టి నేను పిలుచున్నాను. భూమి గంతముల కొనల నుండి ఏర్పరచుకున్న వాడా, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఈనాడు సమాజము, సంఘము, విశ్వాసుల్లో కూడా ఈ మాట ఉండాలి. హల్లెలూయా. ఎక్కడనో నుండి, పాపపు ఊబిలో నుండి, నరకములో నుండి, ఈ లోకం యొక్క మనసులో నుంచి నిన్ను బయటికి లాగాడు యేసయ్యా. హల్లెలూయా. అందరూ నిన్ను విడిచిన, నీవు నాకు కావాలని ప్రేమించి తన హక్కులోనికి చేర్చుకున్నాడే యేసయ్యా. ఒంటరి తనములో అందరిని విడిచిపెట్టిన ఆయన తోడుగా ఉన్నవాడుగా ఉన్నాడే. ఆ తండ్రి నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. మనము మర్చిపోతున్నాం. ఏ విషయంలో మర్చిపోతున్నాం? మనము గతంలో చేసిన అద్భుతములను, నడిపించిన తీరును, ఓదార్చిన తీరును, బలపరిచిన తీరును, కాపాడిన తీరును, హక్కున చేర్చుకున్న తీరును నువ్వు మరుస్తున్నావు, కానీ దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ఎప్పుడు మనం బలహీనం అవుతామంటే దేవుని యొక్క కార్యములను మనము మరచిపోయినాడు. హల్లెలూయా. ఈ 10 మంది ఎక్కువ సంఖ్యగా ఉన్నారు, కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? పిరికి పందలుగా ఉన్నారు, అవిశ్వాసుల జాబితాలో ఉన్నారు. హల్లెలూయా. పైకి భక్తి ఉంది కానీ హృదయంలో శక్తి లేని వారుగా ఉన్నారు. ఈనాడు అవిశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరితో సమానమే, వీరితో సమానమే. నువ్వు మందిరానికి రావచ్చు, మందిలో కూర్చుని ఉండవచ్చు, వార కూడికలకు రావచ్చు, నువ్వు స్వార్థను కూడా ప్రకటిస్తూ ఉండవచ్చు, ప్రార్థనా పరులముగా ఉండవచ్చు, కానీ అవిశ్వాసం అన్నది చాలా భయంకరమైనది. అవిశ్వాసం అన్నది చాలా భయంకరమైనది. హల్లెలూయా. హల్లెలూయా. అది చెట్టులోని వేరును కూడా పెళ్ళగించినటువంటి ప్రమాదకరమైన విషము. విషం యొక్క ఆ యొక్క శక్తి కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చెట్టులా ఉన్న మనవలు కూడా కొంచెం అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? బలమైన దేవదారు లాంటి వృక్షాలను కూడా కదిలించగలిగినది అల్ప విశ్వాసం. విశ్వాసము నిన్ను స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా. 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 కాబట్టి అవిశ్వాసుల జాబితాలో మనము ఉండకూడదు. ఆమేన్. అవిశ్వాసము చాలా భయంకరమైంది. అవిశ్వాసము ఎప్పుడు కూడా ఏం చూస్తుంది చెప్పండి? అవిశ్వాసము ఎప్పుడు ఏమి ఆలోచిస్తుందంటే ప్రస్తుత కాలాన్ని ఆలోచించేస్తుంది. గమనించుకోండి, గమనించుకోండి. అవిశ్వాసము ప్రస్తుతాన్ని చూపిస్తుంది. నీ కళ్ళ ముందున్న దాన్ని చూడగలుగుతావు. అవిశ్వాసం రానున్న ప్రత్యక్షతలు, రానున్న జీవము, రానున్న ఆశీర్వాదము, సిద్ధపరిచిన మేలులు, సిద్ధపరిచిన జీవితము, నీ కొరకై దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచన నీకు కనబడదు. అవిశ్వాసం ఎప్పటికి కూడా నీ అడుగుంది కదా, నీ అడుగు ముందే చూసుకుంటా. ఇప్పటికీ కడుపు నిండాము, ఇప్పటికీ సమకూర్చుకోవడం, ఇప్పుడు దేవుని సహాయము, ఇప్పుడు నీకు అన్ని విధాలా మేలు జరగటం, దాన్నే చూస్తావు. అయితే విశ్వాసము ఇప్పటి కాలం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ విశ్వాసము రానున్న మహిమను చూస్తుంది, రానున్న దేవుని శక్తిని చూస్తుంది, రానున్న ఆయన యొక్క మహిమ ఫలాలను వెతుకుతుంది, ఆ ప్రభావం చూస్తుంది. హల్లెలూయా. అందుకే లోకములో అనేకులు ఓడిపోతున్నారు, లోకములో అనేకులు దేవుని మీద దృష్టి ఉంచలేకపోతున్నారు. దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి కొట్టుమిట్టాడుతూ వెనక్కి ముందుకు, వెనక్కి ముందుకు ఎలాగ చెదిరిపోతూ ఉన్నా. విశ్వాసము బలముగా ఉన్నట్లయితే నా దేవుడు ఇప్పుడు నన్ను కడుపు మార్చినా సరే, నన్ను శ్రమల గుడారముగుండా నడిపించినా సరే, అపనిందల గుండా నన్ను నడిపించినా సరే, నా కొరకు ఎన్నో దేవుడు సిద్ధపరిచాడు. నేను రానున్న కాలంలో నా దేవుని యొక్క మహిమను బట్టి నేను వెలుగుతాను, నేను ఓడిపోను, నేను ప్రకాశము కొంటాను. కొండ మీద పట్టణము మరుగై ఉండలేదు, నా దేవుడు నన్ను ఉన్నతముగా దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని నువ్వు బలముగా నమ్ముతావు. హల్లెలూయా. హల్లెలూయా.
నువ్వు పరీక్షించుకో. ఇప్పుడు మనమే ఉన్నాం, లేడీస్ అయినా సరే ఒక 10 కేజీల బస్తాలు, 25 కేజీల బస్తాలు నేను ఎత్తగలను, ఈ కెపాసిటీ నాలో ఉందైతే ఎత్తేస్తాం. అయితే ఇది 25 కేజీలు, ఇది మగవారు ఎత్తగలిగింది, నేను ఎత్తగలను, నా వల్ల కాదు అనుకుంటే పక్కేయించి కూడా నలపలేదు. ఏంటక్కడ విశ్వాసం నీకు బలాన్ని ఇస్తుంది. విశ్వాసము నువ్వు చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పక్షమున నిలబడగలవు, అద్భుతమును చూడగలవు, అద్భుతములను చేయగలవు, అద్భుతాలను నడవగలవు. దేవుని మహిమ కలిగిన రాజ్యాన్ని ఛాలెంజ్ గా లోకానికి చాటించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ 10 మంది యొక్క సమాచారం ఏం జరిగిందంటే, వీళ్ళందరూ రాళ్ళు రువి ఏం చేస్తున్నారండి, మోషేను, కాలేబును, యెహోషువను చంపాలన్న ప్రయత్నంలోనికి దిగజారిపోయారు. అప్పుడు యెహోషువ, కాలేబులు బట్టలు చింపుకొని ఆగండి, మన దేవుడి శక్తిమంతుడు, వారి ఎదుట మనం మిడతలుగా కనపడం, మన దేవుడు నిశ్చయముగా ఆ దేశాన్ని మనకి ఇస్తారు. మీరు తొందరపడవద్దండి, మీరు ఆయాసపరచుకోవద్దండి, మీరు సొనగవద్దండి, దేవుడి మీద మీరు తిరుగుబాటు చేయవద్దు. మీరు సమాజమును మీరు వారిని క్షీణ దశలోనికి తీసుకుని వెళ్ళొద్దు, అల్ప విశ్వాసములోనికి తీసుకుని వెళ్ళొద్దని వారు ఎంతగానో బతులాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన యొక్క జీవితాలలో కూడా ఏముండాలండి, ఇంతవరకు 2 నివేదికలు చూసాం. 10 మంది ఒక గ్రూపు, 2 ఒక గ్రూపు. 10 మంది గ్రూపుగా ఉన్నవారు ఏం చేశారు చెప్పండి? సమాజమును బలహీన పరుస్తున్నారు, అవిశ్వాసము వారిలో ఉంది. 2 ఏముంది? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నీవు అవిశ్వాసముతో బ్రతుకుడు కంటే చావు ఒక దినం తప్పేడామని దిగుతుంది. హల్లెలూయా. నువ్వు క్రీస్తు బిడ్డవైతే సింహం వలె ధైర్యముగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. మనము క్రీస్తు వారసులము, ఆయన శక్తివంతుడు. భూలోక రాజ్యాలని, భూమి మీద ఉన్న రాజులందరూ ఏకమైన యేసు ప్రభు ఒక్కించి కూడా శిలువ మీద నుంచి ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన మహిమనే చూస్తున్నాడు. తిరిగి నేను నా దేవుని సింహాసనం దగ్గరికి వెళతాను, ఏ ఉద్దేశంతో, ఏ పని నిమిత్తమో నా దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడో ఆ పని నేను సంపూర్తి చేస్తానన్న కృపలో నేను నిలిచాడు. కానీ ఎప్పటికి కూడా మెట్టులు దిగలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాసులకు ఒక దర్శనం ఉండాలి. విశ్వాసులకి ఒక దర్శనం ఉండాలి. నీ భర్త మీద నీకు ఒక దర్శనం ఉండాలి, నీ పిల్లల మీద నీకు ఒక దర్శనం ఉండాలి, నీ సంఘం మీద నీకు ఒక దర్శనం ఉండాలి, నీ సేవకుడి మీద నీకు ఒక దర్శనం ఉండాలి, నీ దేశం మీద కూడా నీకు ఒక దర్శనం ఉండాలి. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు నా పిల్లలను దీవిస్తాడు. వారు ఇప్పుడు చెడిపోయిన బ్రతుకుల్లో ఉన్నా, వారు నాశనంలోకి వెళ్ళిపోతున్నా, వారి చెడ్డ పేరు తెస్తున్నా, నా దేవుడు బలమైన వాడు. నా ప్రార్థన ఆలకిస్తాడు, నా బిడ్డలను రేపు వాడుకుంటాడు. హల్లెలూయా. వారిని ఆయన స్థిరపరచుకుంటాడు, వారు మారుస్తారు, గాయపడతారు. ఆమేన్. నా భర్త కూడా నాకంటే గొప్పవాడు అవుతాడు, బలమైన ఉపదేశము చేస్తాడు, పరిశుద్ధ పరచబడతాడు, నాకంటే నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య సైతము ఇదిగో స్త్రీలలో ఆమె కూడా గుణవంతురాలుగా లేపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా భార్య కూడా నా కుటుంబాన్ని కట్టుకుంటది. ఇప్పుడు అజ్ఞానురాలు, 3 రాలు, ఈ సంసారం ఏమైపోతుందని నువ్వు తలుస్తున్నావేమో. అయితే నీ దేవుని అనుకో, ప్రార్థన చేయి. ఆ యొక్క అజ్ఞానురాల్ని జ్ఞానవంతురాలుగా నిలబెట్టే దేవుడు నీ దేవుడు. ఆమేన్. చెప్పండి, కొడతావా? దేవుడికి మహిమ కలుగును. అందుకే విశ్వాసులు ఏముండాలా? దర్శనం ఉండాలి. ఇక ఇది కాదు, ఇంకా ఒక లెవెల్లోనికి నా దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. నేను ఎన్నో బలమైన కార్యాలు చూస్తాను. ఇంకా నా సంఘం ఎంతో బలోపేతమవుతుంది, గొప్పగా అవుతుంది, నలుదిక్కులు విస్తరింపబడుతుంది. నా కుటుంబం ఈ రోజు నా బంధువుల మధ్య తేలికగా ఉండవచ్చు, కానీ రేపు నా కుటుంబం దగ్గరికే అందరూ వస్తారు. నా కుటుంబాన్ని పొగుడతారు, నా బిడ్డల్నే పొగుడతారు. ఆమేన్. ఎంతమంది దొంగలను మార్చిన దేవుడు, ఎంతమంది తల్లుల ప్రార్థన విని వారి బిడ్డలు సర్చ్ చేయల దేవుడు, ఎంతమంది భార్యల ప్రార్థనలు విని తమ యొక్క భర్తల బ్రతుకులను మార్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో బలమైన విశ్వాసం ఉంటే
యమార్గ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నీలో ఇలాంటి ఏముంటుంది? దర్శనం ఉంటుంది, దర్శనం ఉంటుంది, హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడు ఆ రానున్న కాలపు మహిమను, ఆ దర్శనాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉండాలా. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు కొంచెమే, అల్పమైనవి. అయితే నిన్ను సంపూర్ణాలుగా, పరిపూర్ణాలుగా చేయడానికి ఆయన ఈ శ్రమను అనుమతించాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆమె జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అల్ప విశ్వాసురాలు కాకు, అల్ప విశ్వాసుడివి కాదు. ప్రస్తుత కాలపు పరిస్థితుల్లో చూస్తే ఖచ్చితంగా నీ క్రైస్తవ జీవితం పతనమయ్యే అవకాశం ఉంటుంది. కానీ బలమైన దేవుని విడిచిపెట్ట. ప్రార్థన స్తుతుల ద్వారా అధైర్యము చెడని విశ్వాసముతో నువ్వు ముందుకు సాగినట్లయితే నీవే అనేకుల ఎదుట ఛాలెంజ్గా నిలబడతావు, ఛాలెంజ్గా నిలబడతావు. అనేక మంది భక్తులు వారి ప్రయాణాలలో ఒక టికెట్ పెట్టుకొనకుండా, ఒక ఆహారాన్ని సిద్ధపరచుకుండగా వెళ్ళిపోతున్నప్పుడు దేవాది దేవుడు ఆయా ప్రజలను ప్రేరేపించి వారి టికెట్స్ కొనిస్తున్నాడు, వారికి భోజనాన్ని ఏర్పాటు, వారికి నివాసములు సిద్ధపరుస్తున్నాడంటే వారిని దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా. వారు దేవుని ఏర్పాటులో ఉన్నారు, దేవుని నిఘాలో ఉన్నాడు, దేవుని యొక్క కను దృష్టిలో వారు నిలిచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు కోరుకోవాల్సింది ఒక్కటే, దేవా నా మీద నీ నిఘా ఉంచు, నా మీద నీ కను దృష్టి ఉంచు, నన్ను నీవు నిఘా పెట్టి నడిపించని అడగలిగినట్లయితే నీ ప్రతి వనరులు కూడా దేవుడు తీర్చగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. నమ్ముతావా? అల్ప విశ్వాసపు గుంపులో ఉంటే ఆ రాజ్యాన్ని నేను పొందుకోలేను. ఈ క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడం కష్టం. శ్రమ వెంబడి శ్రమ, రోగం వెంబడి రోగము, బాధ వెంబడి బాధ, ఇవన్నీ నేను భరించలేను. క్రైస్తవ సాక్ష్యం అన్నది ఎంత భయంకరమైనదని వెనక మళ్ళీపోతాం. దేవుని రాజ్యాన్ని నువ్వు ఏమాత్రం కూడా స్వతంత్రించుకోలేవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు బలమైన విశ్వాసంలో ఉండగలిగితే నీకు ఎదుట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దారులను ఏర్పాటు చేస్తాడు, సరాలము చేస్తాడు. నువ్వు కాదు నడిచేది, ఆయన నడుస్తాడు. నీ పాదములు ఆయన పాదముల మీద ఉంటాయి, ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నీ చేయి ఆయన పట్టుకుంటాడు, నీ మనస్సు ఆయన మనస్సు, నీ తలంపులతో ఆయన తలంపులు, నీ ఆలోచనలతో ఆయన ఆలోచనలు రెండు ఏకమైపోయినప్పుడు ఇక నువ్వు జరిగించేది నువ్వు కాదు, నువ్వు తేలిక పాటికి వెళ్ళిపోతుంటావు. అన్ని ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, వీరు ఇక్కడ ఏం చేశారు ఒక్కొక్కటి చూద్దాం. 14వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. అరణ్యములను చేసిన సూచక క్రియలను ఆ మహిమను చూచిన ఈ మనుషులందరూ నన్ను పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడాలి. హల్లెలూయా. అంటే దేవుడు వాగ్దానం చేశాడా ఇశ్రాయేలు ప్రజలకి? ఇక్కడ మీరు బాగా నిలవాలండి. దేవుడు వాగ్దానం చేశాడా ఇశ్రాయేలు ప్రజలకి? దేశాన్ని ఇస్తాను. అయితే ఎందుకు ఇక్కడ వారు చూడరు? నేను ప్రమాణం చేసిన ఆ యొక్క దేశమును వారు చూడరు, అందులో వారు ప్రవేశించరు. ఎవరంట? అల్ప విశ్వాసంతో 10 మంది కూడా. వీరు దేవుని కార్యాలను చూశారు కానీ నమ్మలేదు. దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. చూడు, ఆయనను లక్ష్యము చేసిన వారా? అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరు కూడా దేశాన్ని చూడరు. ఎవరిస్తున్నారు ఈ మాట? దేవుడు మాటను ఎవరైనా జయించగలరా? ఇంకా చూడాలంటే వాళ్ళు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? దేవుని మాటను అలక్ష్యము చేశారు, లక్ష్యం ఉంచలేదు. లక్ష్యం ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఈ ఇద్దరితో కూడా వారు కూడా ఒకవేళ మీరు చెప్పినప్పుడైనా సరే, వారు చెప్తున్నారు మేమేదో పొరపాటు అయిపోయింది, మా నివేదిక తప్పు, మేము సూచన సమాచారం మాకు అలాగనిపించింది, మేము సర్చ్ చేసుకుంటామని సర్చ్ చేసుకోలేదు. ఒక అవకాశం కూడా వారికి లేదు. కానీ అక్కడ ఏం చేశారట? వారు సనిగారు.
తర్వాత వచనాలలో చూస్తే వారు శనిగారట. శనిగారు 14:4 వచనం చదవండి. 14:4 వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారునకు యెహోషువను యెఫున్నె కుమారునకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనమును చేర్చి దానిని మనకిచ్చును. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి స్తుతి కలుగునుగా. ఇక్కడ ఏం జరిగిపోయిందండి? వారి యొక్క నివేదిక అర్థమైపోయిస్తుంది. ఏమంటున్నారు? ఇక మనకు ఒక నాయకుడిని ఉంచుకున్నాం. ఈ మోషే కాదు నాయకుడు అంటే వీరికి ఎవరు ఉండాలా నాయకత్వము? వీరి అవిశ్వాసాన్ని బలపరిచేవాడు ఉండాలి. వీరి అవిశ్వాసాన్ని బట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఐగుప్తు దాసత్వంలో నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఐగుప్తులోనికే లోకంలోనికే వెళ్ళిపోవాలి. అలాంటి వాడిగా ఉండగలిగిన నాయకుడు బలహీనపరిచేవాడిని ఇంకా బలహీనపరిచి లోకం తట్టుకు తీసుకుని వెళ్ళే నాయకుడిని ఒకరిని ఏర్పరచుకుని వెనక్కి వెళ్ళిపోదాం, ఇక మనం ముందుకు సాగుతాం. అప్పుడు విశ్వాసంతో ఉన్నవారు ఏమంటున్నారంటే మరి బట్టలు చింపుకొని బాధపడుతూ ఏమంటున్నారు చెప్పండి? ఇక్కడ వారు ఖచ్చితంగా దేశము మంచి దేశము. హల్లెలూయా. మనం దాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన యందు దేవుడు ఆనందిస్తే ఖచ్చితంగా దేవుని ఆ యొక్క దేశాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వారు మనకు ఆహారం అగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుమనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. చూడండి ఎంతగా విశ్వాసంలో ఉన్న వారిని కూడా బలహీనపరుస్తూ వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యక్షమే దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాడు కూడా ఈ 10 మంది గుంపులో ఉన్న విశ్వాసము అవిశ్వాసము చాలా మందిలో కనపడతారు. అందుకే మళ్ళా తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోతాం. చాలా మంది కూడా తీసుకున్న నిర్ణయాలను మర్చిపోతారు, తీసుకున్న బాప్తిస్మాలను మర్చిపోతారు, వారి యొక్క పూజలను మాని దేవుని తట్టు తిరిగిన వైనం కూడా మర్చిపోతారు, విడిచిపెడతారు. ఎందుకని? జయించలేక, అల్ప విశ్వాసములతో అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక తిరిగి వెళ్ళి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అనుకునే వారు చాలా మంది ఉన్నారు. సంగమా, భయపడక ధైర్యం ఉంచి నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద, ఒప్పందం మీద, నువ్వు ఏర్పరచుకున్న క్రీస్తు నామములోని రక్షణ మీద నువ్వు స్థిరపరచుకోవాలా. ఆమేన్. లోకము ఎలాంటిదో తెలుసా? తాత్కాలిక సంతోషమనిచ్చేది. ప్రభువుతో మరి నిరంతరము శ్రమ అయినా అది మన జీవితకాలము సంతోషమును కలుగు చేసేది. ఆమేన్. దేవుడు చేసిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే ఒకటి. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? కాలేబు యెహోషువ ఏమంటున్నారు? దేవుడు మనల్ని బట్టి ఆనందించిన యెడల. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానములన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయండి? నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తేనే నీకు దేవుడు కార్యాలు చేస్తాడు. నీ జీవితం నీ ఇష్టానుసారంగా క్రైస్తవులు మన పేరు పెట్టుకున్నా, విశ్వాసులు మన పేరు పెట్టుకున్నా, ఇక్కడ ఒక రూపంలో బయటికి వెళ్ళి ఒక రూపంలో నువ్వు నాట్యం ఆడుతున్నట్లయితే దేవుని పక్షాన ఆ సంవత్సర కాలపు వాగ్దానం బట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు నెరవేర్పు రాదు. దేవుడు మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. అయితే ఎప్పుడు? మనముల్ని బట్టి ఆయన ఆనందం పొందినప్పుడు. యేసు ప్రభుని బట్టి కూడా తండ్రి ఒక ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. విశ్వాస పక్షమున దేవుడు ఎప్పుడు ఉండాలా? ఆనందిస్తూనే ఉండాలి. దేవుని మనము దుఃఖపరచకూడదు.
ఎప్పుడైతే దేవుని నువ్వు ఆనందింపచేస్తూ ఉంటావో నీ జీవితం కూడా సుఖ దుఃఖాలు కూడా వెళుతున్న దేవుడు నీ హృదయాన్ని నిమ్మలపరుస్తూ విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆమె ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విశ్రాంతిని కలుగ చేయబోతున్నాడు. ఆమె మనకిచ్చే విశ్రాంతి ఎప్పుడో తెలుసా? పరలోకములో. ఆ పరలోకంలో మనము చేరాలంటే ఈ లోక యాత్రలో మనం ఏమి చేయాలండి? అల్ప విశ్వాసం కాకుండా విశ్వాసులతో ఉండాలి. విశ్వాసంను స్థిరపరచుకోవాలి. అల్ప విశ్వాసుల నివేదిక మనకు అవసరం లేదు. విశ్వాసుల నివేదిక అవసరం. వారి యొక్క సమాచారము అవసరము. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేక మనము చూద్దాము 14వ అధ్యాయము 8వ వచనంలో వారు తిరుగుబాటు చేశారు. వారు ఏడ్చారట. ఏం చేశారు? ఏడ్చారు. అయ్యో అయ్యో మేము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టు ఏడ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఏడ్చారు. యేసావు ఏడ్చాడా? దేనికోసం ఏడ్చాడు యేసావు? ఆశీర్వాదము కోల్పోయాడు. తన జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వాన్ని దేనికోసము? ఏ ఆహారం కోసము? ఎర్రని చిక్కుడుగాయ ఆహారం. ఉన్న పాటున ఆ కూరను చూశాడు. కూరను చూడగానే ఆకలి కలిగింది. ఆకలి ఎలాంటిది? చచ్చిపోయేంత ఆకలి. ఇక్కడ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క లింక్ ఉంటుంది. కూర చూశాడు, చూడగానే ఆకలి పుట్టింది. ఆకలి ఎటువంటిది చెప్పాలా? చచ్చిపోయేంత ఆకలి. రానున్న కాలపు ఆశీర్వాదాలన్నీ ఆ క్షణము కడుపు నింపుకోవడానికి తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటలు ఎప్పుడు చదువుతున్నా నాకు చాలా భయంకరమైన ఏడుపు వస్తుంది. తండ్రి తండ్రి నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే తండ్రి కూడా ఎలుగెత్తి ఏడ్చాడు. తండ్రి ఎంతో ఆశతో జ్యేష్ఠుడికే జ్యేష్ఠత్వం ఇవ్వాలా, యేసావే దీవించబడాలని ఆశీర్వాదాలన్నీ యేసావు కొరకు దేవుడు సిద్ధపరిస్తే యేసావు పోగొట్టుకొని ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత ఆలస్యంగా ఏడ్చాడు. ఆలస్యంగా ఏడుపు ఏమిస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును పశ్చాత్తాపమును కలుగు చేస్తుంది. కానీ ఇక్కడ అన్ని కోల్పోయిన తర్వాత ఏడ్చాడు. ఏమీ లేనప్పుడు ఏడ్చితే ఏమీ ప్రయోజనం. మన జీవితాలలో కూడా హెచ్చరిక జరుగుతూ ఉంటుంది. లోబడింది ప్రజలారా, మీరు నమ్మిన సిద్ధాంతాలను మీరు చేతపట్టుకోనండి, పరలోక రాజ్యాన్ని పొందుకోనండి అని ఇప్పుడు చెప్తూ ఉంటే మారుమోగేటట్లుగా వాక్యం ప్రకటించబడుతూ ఉంటే కూడా నిర్లక్ష్యంలో ఉంటారు చాలా మంది. పొందుకున్న ఆ రక్షణను కూడా నిర్లక్ష్య వైఖరిలో తీసుకొని వెళుతూ ఉంటారు. అలాంటి వారు ఏడుస్తారు. ఒక దినాలు ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? రేపు విడవబడినప్పుడు ఏడుపు. హల్లెలూయా. కాబట్టి ఆ ఏడుపు రాకుండా ముందుగానే మనం ఏం చేయాలా? జీవితంలోనే మనం చక్కబెట్టుకోవాలి. ఇస్కరియోతు యూదా కూడా ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? నిరపరాధిని నేను చంపితిని అని ఏడ్చాడు. కానీ నేను పాపము చేసినని ఏడ్చలేదు. నేను పాపము చేసినని ఏడ్చినట్లయితే క్షమాపణ పొందుకుని ఉండేవాడు ఇస్కరియోతు యూదా. ఏమంటున్నాడు? నిరపరాధిని నేను చంపితిని. కాబట్టి మన పశ్చాత్తాపం కూడా, మన ఏడుపు కూడా దేవునికి ఇష్టమైనది ఉండాలి. ఈనాడు ఏడుస్తారు చాలా మంది అమ్మగారు, గంటలు గంటలు ఏడుస్తారు. దేనికోసం ఏడుస్తారు చెప్పండి? మీకు బాగా తెలుసు. దేనికోసం ఏడుస్తారండి? అవసరాల కోసము ఏడుస్తారు. సైకిల్ ఇస్తే కారు ఇవ్వమని ఏడుస్తారు. పెకెటీలు ఇస్తే మిద్దీమని ఏడుస్తారు. ప్యూన్ ఉద్యోగం ఇస్తే నా కొడుక్కి మంచి క్లర్కో లేకపోతే అయ్యర్ ఉద్యోగం ఇవ్వమని ఏడుస్తారు. ఈ లోక అవసరాల కోసం ఏడ్చిన తల్లులు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం ఏడవడము ప్రాముఖ్యం. నిన్న యూట్యూబ్లో ఒక అయ్యగారు వాక్యము చెప్తున్నారు. గృహప్రవేశానికి వెళ్ళాడట. గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆ గృహము కట్టించుకున్న యజమానుడు వచ్చి, అయ్యగారు తయారయ్యా, ఎన్నో సంవత్సరాల కన్నీరయ్యా ఏ చేసి ప్రార్థన చేసుకొని ఇల్లు చెన్నోర్మయ్య అన్నాడు. అయ్యా కాస్త ఆగుతావా? నువ్వు ఎందుకు ఏడ్చావో నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకయ్యా అంత ఏడ్చి ఇంత ఇల్లు ఎందుకు కట్టుకున్నాయి అన్నాడు. అదేంటయ్య గారు, ఇల్లు కావాలన్నది నా కోరిక. ఆ ఇంటి కోసం నేను ఏడ్చి
ఇల్లు కట్టుకున్నాను ప్రార్థన చేస్తుంటే మీరు సంతోషపడి నాకు సపోర్ట్ చేయాల్సింది ఊరికే ఆపై అంటావంటే అయ్యా నువ్వు ఏడవాల్సింది నీ బిడ్డల కోసమయ్యా, నీ భార్య రక్షణ కోసమయ్యా, నీ ఇరుగు పొరుగు వారి రక్షణ కోసమయ్యా, నశించిపోయే ఆత్మల కోసమయ్యా, నువ్వు ఏడవలసింది దైవరాజ్యం కోసమయ్యా. యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్పాడంట? నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. కఠినముగా మనము కూడా ఎవరి కోసం ఏడవాలా? మన నిమిత్తం ఏడవాలా, మన పిల్లల నిమిత్తం ఏడవాలా, నశించిపోవచ్చున్న ఆత్మల నిమిత్తము ఏడవాలి. మన అవసరాల నిమిత్తము ఏడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. నిన్ను చూచిన వాడు కాకుల సంగతి విచారించి చూడండి, వాటి గొడ్లు లేవు, గర్సలు లేవు. నువ్వు అన్నం తినే అట్లా ఇసిరి పారేస్తే 4 మెతుకులు అట్లా కాసుకొని మింగేస్తున్నాయి. హల్లెలూయా. పరలోకపు తండ్రి సృష్టికర్త, వాటిని పోషించిన వాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేనికోసం మనం చింతుండాలా? దేనికోసము మనము కన్నీరు కార్చాలంటే పరలోక రాజ్యము నిమిత్తం, నశించిపోతున్న నీ కడుపును పుట్టిన కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము, నీ భర్త నిమిత్తము, నీ ప్రక్కన ఉన్న ఇరుగు పొరుగు, నీ ఎదురున్న త్రాగుపోతులు వ్యభిచారుల నిమిత్తము కన్నీరు కార్చు. ఆ కన్నీటికి ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగుగా. కానీ మీరు ఏడ్చారు, ఆలస్యముగా ఏడ్చారండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ చూద్దాము. సంఖ్యాకాండము 14:37 చదవండమ్మా. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము తెచ్చిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పాలమ్మా, చెడ్డ సమాచారము తెచ్చిన వారు తెగులు చేత దేవుడు పొందాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక్క కోతి చెడి వనమంతా చెడుస్తున్నాడు. ఈ గుంపులో కూడా సంఘంలో చాలా డేంజర్. అవిశ్వాసం అన్నది చాలా డేంజర్. హల్లెలూయా. ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నవాళ్ళు సంఘాన్ని చెడగొట్టే వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రము. మంచి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తుతి కలుగుగా. అంటే మీరుంటే ఇంకేమైంది? ఇప్పుడు ఇన్ని చేశారు, సనిగారు, తిరుగుబాటు చేశారు, రాళ్ళతో కొట్టారు, తిరిగి ఐగుప్తుకి వాడిని అట్టే ఉంచితే ఏమవుతుంది? ఇంకా రానున్న కాలంలో కూడా ఏం జరుగుద్ది? ఇంకా భయంకరంగా సమాజమును పాడు. కానీ దేవుని కోపం రగిలి తిరుగుబాటు చేసిన ప్రజల మీదకి ఏమొచ్చింది? తెగులు వచ్చేవారు. ఇప్పుడు కూడా వాక్యం వింటున్నావు, నిమ్మలంగా సాగిపోతుందని అనుకుంటున్నావు. లోకమంతా కూడా అదే అనుకుంటుంది. ఆ క్రైస్తవులకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఎప్పుడు బతుకులాడుకోవడం, సువార్తను ప్రకటించం. మేము చెప్పమన్నామా? ఇలాగ తిరస్కరించే వారందరికీ రేపేమవుతుంది? మరణ శిక్ష ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను మరణము నుండి తప్పించడానికి దేవుడు వేడుకుంటున్నాడు. జీవాన్ని వెతికి యేసు ప్రభు నామమును అంగీకరించి రక్షింపబడమని. ఆ మాటలు నువ్వు తిరుగుబాటు చేస్తే రేపేమవుతుంది? ఆ యొక్క నాశనంలోనికి, నరకములోనికి వెళ్ళక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. వారందరూ కూడా హతులయ్యారు. ఇంకా మనం గమనిస్తే చూద్దాము. 14:44 అయితే వారు మూర్ఖించి, ఒక్కొక్క పదం వినాలి మీరు. వారు మూర్ఖించి ఆ కొండ కొనలను ఎక్కిపోయి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి ఆయన కొట్టి హతము చేసి. తిరుగుబాటు చేసిన వాళ్ళు కొందరు ఏమయ్యారంట? తెగులుతో చంపబడేవారు. కొంతమంది తిరుగుబాటు చేసి వెనక్కి వెళ్ళిపోదామని కొండ ఎక్కిన వారు. అంటే మోషే వెళ్ళలేదు, దేవుని యొక్క మందస్సు వంటి దేవుని తోడు వారితో వెళ్ళలేదు. హల్లెలూయా. వెళ్ళారు కానీ అక్కడ శత్రువు చేతికి దేవుడు అప్పగించగా వారు హతులైపోయారు.
అందుకే మనం గమనిస్తే చివరికి వారు ఎవరు చేయలేరు, ఆ యొక్క కాలేబు యెహోషువ మాత్రమే. 20 సంవత్సరాల పైబడి దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. హల్లెలూయా. కనాను వారు చేరలేదు, యెహోషువ కాలేబులు మాత్రమే వారు చేరారు. ఎందుకంటే వీరు మనపూర్వకంగా దేవునితో ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు రక్షింపబడి ఉండవచ్చు, బాప్తిస్మం పొంది ఉండవచ్చు. అయితే లోకంలోనికి వచ్చిన నీవు, లోకంలో నుండి సంఘములో చేర్చబడిన నీలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము అంతవరకు కాపాడుకున్నట్లయితే ఆ పరమ కణానైన పరలోకములోనికి నువ్వు ప్రవేశపెడతావు. హల్లెలూయా. లేకపోతే ఏమైపోతావు? లోకములో కలిసిపోతావు. దేవుని రాజ్యాన్ని మనం పొందుకోలేము దేవుని బిడ్డలారా. కాబట్టి గమనిస్తే మనకేముండాలా? దేవుని ఎదుట ఒక మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి నివేదిక. మీరు చెడ్డ సమాచారం తెచ్చారు, శని గారు తిరుగుబాటు చేశారు, మరలా తిరిగి ఆ యొక్క ఐగుప్తులోనికి వెళదాం అనుకున్నారు కనుకనే దేవుడు వారిని ఏం చేశాడు? హతమార్చాడు. మన గుంపు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నాం. నీ సాక్ష్యమైన, నీ సమాచారమైన దేవునితో ఎలా ఉండాలా? ఖచ్చితంగా వాక్యం ఏది బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా చెప్పు. విశ్వాసాన్ని నింపుకో, ధైర్యాన్ని కూడగట్టుకో. రేపు పరలోక రాజ్యం నేను పొందుకుంటాను. నా ఎదుట ఎటువంటి ఇరుకులున్నా, శ్రమలున్నా, వ్యాధులున్నా, ఎటువంటి భారమున్నా నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీతో రావాల్సింది ఏంటి? దేవుడిచ్చిన మాట. నీతో రావాల్సింది ఏంటి? దేవుని సన్నిధి, దేవుని తోడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన తోడుంటే మనకు భయం లేదు, దిగులు లేదు, భీతి లేదు, ఇంకా చింత లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని తోడు ఉన్నవారు ఎప్పుడు కూడా అల్ప విశ్వాసము చోటు తీసుకోకూడదు. అల్ప విశ్వాసము చీడ పురుగు లాంటిది. చెట్టు యొక్క వేరును కూడా చీడ పురుగు ఎలాగ తొలగిస్తుందో అలాగే మనిషి యొక్క విశ్వాసము బ్రతుకును కూడా అల్ప విశ్వాసము చాలా చెదరగొడుతుంది. దేవుని ప్రేక్షణమా అలాగిద్దాం, ప్రభువునకు లోబడదాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పాలిస్తున్నవాడు గొప్ప దేవుడు. ఇక ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన వారసురాలిగా దైవరాజ్యాన్ని పొందుకు. ఇంకా ఎవరైతే నమ్మి విశ్వసించలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో వారందరూ కూడా ప్రభువును ఎరగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన రాకడా ఎప్పుడో తెలియదు కనుక మన హృదయాలను సిద్ధపరచుకొని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా విశ్వాస వీరులుగా మనం నిలబడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు ప్రభువును సంతోషపరిచేది ఏమిటనగా విశ్వాసమే ఆయన్ను సంతోషపరిచేది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినమున మా అందరితో మీరు మాట్లాడారు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రము రాజా, స్తోత్రము నాయన. 10 మంది నివేదికను బట్టి వారు హతులయ్యారయ్యా. 2 నివేదికను బట్టి వారు కనాను దేశమును స్వతంత్రించుకునే పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క మంచి దేశంలో కన్నురాలను చూసి దాని కామలను భుజించారు తప్ప మేము కూడా ఈ లోక యాత్రలో నడుస్తూ పరలోకం యొక్క గమ్యం వైపు సాగుతుండగా తప్ప రానున్న మహిమ ఫలాలను, ఆ మహిమ కలిగిన రాజ్యమును, ఆ తేజ వాసన పరిశుద్ధుల సహవాసమును మేము చేరగలమన్న విశ్వాసముతో ఈ లోకంలో కలిగే ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు, శోధనలన్నిటినీ జయిస్తుంది. నీ నామము కొరకు ఘనతగా నిలవబడగలిగిన కృపణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసురాల్ని బలపరిచినందుకు అయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు. సంఘమును ఇంకా మహిమకరంగా లేవనెత్తుతున్నప్ప మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సరిహద్దుల్లో మీ సమాధానం నింపండి. విన్న ప్రతి వాక్యము ప్రతి వాక్యంలో పరిచయంగా ఎవరెవరిలో అవిశ్వాసములో యేసు నామములో గద్దెపబడునుగా. విశ్వాసమును స్వతంత్రించుకొని విశ్వాసములో నిలబడించండి నాయన. విశ్వాస సహితమైన పోరాటము పోరాడి నీ రాజ్యమును పొందుకునే కృప ప్రతి ఒక్కరికి నేను దయచేయను. ఈ వాక్యమును ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.